కాబోయే జంట. వీళ్ళు మరో జంట. మ్మ్. మనోభీష్టఫలసిద్ధిరస్తు. చూడచక్కని జంట. రాసులు బాగా కలిసినట్టు అనిపిస్తోంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. నా పెళ్లి దీంతో కాదు. అవును గురుగారు. దైవ నిర్ణయం. ఎవరికి ఎవరితో ముడిపడాలనుంటే వారికే ముడిపడుతుంది. ఇక్కడ చాలా ముళ్ళు పెట్టేవాళ్ళు ఉన్నారులేండి గురువుగారు. ఎవరేమనుకున్నా నేననుకున్నది జరుగుతుంది. సర్లే నాయనా, నీ నమ్మకం నీది. లోపల అన్ని ఏర్పాట్లు చేసుంచాం. అమ్మా, మీరు ముందుగా ధ్వజస్తంభం దగ్గర మగవారు సాష్టాంగ నమస్కారం చేసుకొని, ఆడవారు మోకాళ్ల మీద దండం పెట్టుకొని, మనోవాంఛలు చెప్పుకొని, తరువాత దైవదర్శనం చేసుకుని, స్వామివారి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకొని, తిరిగి ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపం వెలిగించి హోమం నిర్విఘ్నంగా సాగాలని మొక్కుకొని హోమగుండం దగ్గరికి రండి. దైవానుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే గురుగారు. పద్మావతి, కారులో పూజ సామాన్లు, అఖండ ప్రమిదలు ఉన్నాయి. వెళ్ళి తీసుకురామ్మా. అలాగే అత్తయ్య, మీరెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. బామ్మగారు, మనం వెళ్ళి ప్రదక్షిణాలు చేద్దాం రండి. అలాగే తీసుకొచ్చారా? ఒరే శ్రీనివాసు, గోవిందు, గురువుగారు చెప్పినట్టు మీరిద్దరూ సాష్టాంగ నమస్కారం చేయండిరా. మరి నాన్నగారు, అమ్మా? ఆయన సంగతి దేవుడికి తెలీదా? మీరు కానివ్వండి. అమ్మ దామిని, అత్తయ్య, మనిద్దరం మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేద్దాం. అలాగే అత్తయ్య. బామ్మగారు, మీరు కూడా. నేనిలా నమస్కారం చేసుకుంటానులేమ్మా, వంగలేను. ఎలా అయినా సరే గోవింద్ గారితో మాట్లాడాలి. కానీ ఎలా? స్వామివారి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకొని, తిరిగి ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపం వెలిగించి హోమం నిర్విఘ్నంగా సాగాలని మొక్కుకొని హోమగుండం దగ్గరికి రండి. చాదస్తపు మనిషి ప్రతిదానికి అడ్డొస్తున్నారు. ఎలాగైనా సరే తప్పించాలి. ఆ కర్రుంటేనేగా లేస్తారు, కర్ర లేకుంటే? ఆ కర్రనే మాయం చేస్తాను.
కర్ర లేదేమిటి? అమ్మా నా కర్ర లేదమ్మా. అదేంట్రా, నీ పక్కనే ఉండాల్సిన కర్ర ఎక్కడికి పోయినట్టు? అదేంటన్నయ్య, కర్ర పోవడం ఏంటి? ఏమోరా, అస్సలు కనిపించడం లేదు. జనాలకి దేవుడి మీద ధ్యాస గాని నేల మీద కళ్ళెక్కడుంటాయి అత్తయ్య? ఎవరో తన్నేసి ఉంటారు, ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఒక పని చూద్దాం, నేను గోవింద్ గారు ఇటువైపు వెళ్ళి వెతుకుతాం, మీరు బామ్మగారు అటువైపు వెళ్ళి వెతకండి. ఓకే? అలాగే. రండి గోవింద్ గారు. బామ్మగారు రండి. నువ్వు ఆగరా, మేము వెళ్ళి తీసుకొస్తాం. లే బావా, లేవడానికి ట్రై చేయి. ఏంటమ్మా, ఏంటి వెతుకుతున్నారు? మా వాడి చేతికర్ర కనిపించట్లేదు గురువుగారు. చూడండమ్మా, రాహుకాలం రాకముందే ప్రదక్షిణలు పూర్తి కావాలి, లేకపోతే అనర్థం. తొందరగా కానివ్వండి. అలాగే గురువుగారు. బామ్మ వెళ్దాం పదండి. రండమ్మా.
కర్రెక్కడా? ఇంతోటి దానికి ఏదో గొప్ప సాయం చేసిన దానిలాగా ఉండాలని మా వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడానికి నువ్వే మేము దండం పెట్టుకుంటున్నప్పుడు నా కర్రెక్కడో పారేసావు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? అత్తయ్య సామాగ్రి తీసుకురమ్మంటే నేను వెళ్ళి తీసుకొస్తున్నాను. ఈ లోపు నువ్వు పడిపోతుంటే పట్టుకున్నాను. అది కూడా తప్పేనా? నీ నాటకాల మాటలు నా దగ్గర చెప్పకే. ఆపుతారా మీ గొడవ? శ్రీనివాసు, ఆ కర్ర మేం వెతికి తీసుకొస్తాం గాని ముందు ప్రదక్షిణాలు చేసిరా నాయనా. అవతల రాహుకాలం వస్తుందని గురువుగారు చెప్తున్నారు. తీసుకెళ్ళవే పద్మావతి. అలాగే మమ్మీ. బావా రా. ఆగు, స్టిక్కు దొరికాక చేయొచ్చులే. ఈ లోపు రాహుకాలం వచ్చేస్తుందయ్యా. చెప్పవే ఆండాళ్ళు. అవునరా, ఆ కర్రేదో మేము వెతుకుతాం కదా. మీరు వెళ్ళండి. కనబడేదాకా ఆగు. వాళ్ళు వెతుకుతామంటున్నారు కదా, రా బావా. నాన్నగారి కోసమే కదా హోమం. నాదేముంది, నాన్నగారు చేయడం ముఖ్యంగాని. అర్థం లేకుండా మాట్లాడుకురా. నాన్న ఎలా చేస్తారా? ఆయన కొడుకులుగా మీరే చెయ్యాలి. గోత్రనామాల్లో సహకుటుంబానం అని చదువుతారు కదా, వెళ్ళి చేసిరండి. నేను ఆయనతో చేయిస్తాలే. పద్మావతితో కలిసి చేయడం ఇష్టం లేదనుకుంటానమ్మా. వాడి మొహం. ఇక్కడ ఇష్టం కాదు ముఖ్యం, ఆయన ఆరోగ్యం. వెళ్ళరా శ్రీనివాసు. వాళ్ళకు తెలియకుండా ఇలా ప్రదక్షిణ చేయడం నాకేం నచ్చట్లేదు దామిని. దేనికోసం అమావాస్య ఆగదు అంటారు. కర్ర కోసం వెతుకుతూ కూర్చుంటే పుణ్యకాస్తం పూర్తయిపోతుంది. అది కాదు దామిని. గురువుగారు ఏమన్నారు? రాహుకాలం ముందే చేయమన్నారుగా. పదండి. తనేంటి నన్ను చూసి నవ్వుతోంది? ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. అవును బావా, దామిని ఎక్కడికి వెళ్ళింది? నా స్టిక్కు వెతకడానికి. ఓ, ఇందాక కాబోయే దంపతులు ప్రదక్షిణలు చేయడం మంచిదని గురువుగారు చెప్పారు కదా. అయితే అది విని నిన్ను వదిలేసి ఎటు వెళ్ళిందా అని నాలా ఇలా తీసుకొచ్చి ప్రదక్షిణలు చేయించొచ్చు కదా. మరే నీ అంత తెలివితేటలు తనకి లేక నీ వాగుడు ఆపి పద. ఎంతసేపు దామిని తప్పు పట్టాలని చూస్తావు. తప్పు పట్టే పనే ఉంది, అది తప్పుడుదేగా. చూసావా, సత్యం. దేనికే సత్యం? ఆ, ఎవరు ఎలాంటి వాళ్ళో దేవుడు గంట మోగించి చెప్పించాడులే. ఎవరు చెప్పినా నీకు అర్థం కాదు. పద.
రుక్మిణి కూతురు. ఆహాహా, ఏమి నా భాగ్యము, ఏమి నా భాగ్యము. ఆకస్మిక ధనలాభమని వారఫలాల్లో చదివాను. గుళ్ళో దైవ దర్శనం, ఎదురుగా లక్ష్మీ కటాక్షం. ఏమదృష్టం, ఏమదృష్టం. అర్జెంటుగా ఈ ఫోటోలు తీసి ఆ మోహినికి పంపిస్తే కనకవర్షమే కనకవర్షం. అమ్మా, స్టిక్కు దొరికిందా? లేదురా, మొత్తం వెతికాము. అవును, మీ ప్రదక్షిణాలు అయిపోయినాయా? అయిపోయి అత్తయ్య. $20 లక్షలు పండగే. అర్జెంటుగా మోహినికి ఫోన్ చేసి రమ్మనాలి. మోకాళ్ళ నొప్పులతో నేనెక్కడ తిరుగుతానే? ఆత్మ నమస్కారం చేసుకుని చెంపలు వాయించుకుంటానంతే. అమ్మా, ఈ స్టిక్ మీదేనా? అక్కడుంది. అవును బాబు, ఎక్కడ ఆ మూల దొరికింది మీకు? పడేసింది. ఆ, చాలా థ్యాంక్స్ బాబు. మంచిదమ్మా. ఇదిగోరా నీ స్టిక్కు. దామిని స్టిక్కు కోసం ఎక్కడన్నా వెతుకుతుందో ఏమిటో. అది ఇక్కడికి రాదు, ధ్వజస్తంభం దగ్గరికి వస్తుంది బావా. అక్కడ చూద్దు గాని పద. అత్తయ్య, మీరు కూడా ప్రదక్షిణలు చేసి రండి. అలాగే. గోకులకృష్ణ వస్తా అని చెప్పారు, ఏడి ఇంకా రాలేదు. వస్తారు, పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎన్నో పనులుంటాయి. పైగా పెట్టుకున్న కార్యక్రమం కదా, వాళ్ళు కలవాల్సిన వాళ్ళు వాళ్ళకుంటారు కదా. అదిగో వచ్చేసారయ్యా, పదండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. ఎన్నాళ్లకు మా మీద దయగలిగింది, మీ దర్శన భాగ్యం కలిగింది. భగవంతుడు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. తప్పు తప్పు. స్వామి నా దర్శనం కోసం చూడడం ఏమిటి? దయ చూపించాల్సింది ఆయన, దర్శనం చేసుకోవాల్సింది మేము. మీ గాత్రం, మీ కృతి, మీ సంగీతం విని చాలా కాలమైంది. సంగీత సమరం చేయాలనే మీ సంకల్పం మా అదృష్టంగా భావిస్తున్నాం. సంకల్పం నాది కాదు, అంతా స్వామివారి సంకల్పం. మనదే ఉంది, అంతా నిమిత్త మాత్రులం. మీ ప్రయత్నానికి మా సహకారం పూర్తిగా అందిస్తాం. ఆ నమ్మకంతోనే ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుకున్నాం. మీరంతా సంగీత ఆరాధకులు కదా, అందుకే ఆ అన్నమయ్య వారు ఈ స్థలాన్ని సూచించినట్టున్నారు. భక్తజన పూర్వజన్మ సుకృతం అంటారు. అన్నట్టు ఈ ఉత్సవాలకి కంచి పీఠాధిపతి వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.